తన మనుగడ కోసం తాను ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఇక్కడ పిఠాపురంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏమిటంటే ఇక్కడ ఒక విషయాన్ని ఇద్దరు సోదరులు మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. మీరు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాడు, అతను ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఉనికి కోసం పోరాడేవాడు చాలా శక్తివంతంగా ఉంటాడనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. దీనిలో చేయాల్సింది ఏంటి? సింపుల్గా వర్మను సెటిల్ చేసుకోవడం ద్వారా ఆ నియోజకవర్గం మీద మీరు పట్టు సాధించాలి. వర్మను సెటిల్ చేసుకోవాలంటే ఎవరు సెటిల్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారు సెటిల్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వర్మను సెటిల్ చేయటం కన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. తగాదాను మాత్రం అలాగే పెట్టారు. తగాదాకు పుల్ స్టాప్ పెట్టవలసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తగాదాకు పుల్ స్టాప్ పెడుతున్నారా? పెట్టరు. పెట్టే స్వభావమే కాదు. పవన్ కళ్యాణ్ గారికి, కొణిదెల వారికి, వర్మకి మధ్యన అగాధం ఇలాగే ఉంటే మంచిదని అనుకునే రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూశారు కదా, మంగళగిరిలో కూడా మరి నారా లోకేష్ గారు ఆయన నచ్చరు చేసుకుంటున్నాడు. అక్కడేమి లేదే, జనసేన నుంచి ఏం వ్యతిరేకత ఏమి లేదు కదా, సాఫీగా జరిగిపోతుంది. కానీ అక్కడ మాత్రం జరగటం లేదు. దీన్ని గమనించుకోకుండా ఆవేశంగా రెచ్చగొట్టి విషయాన్ని సెటిల్ చేసుకోవాలనుకోవటం ఆవేశపూరితమైన ఆ సోదరుల అమాయకత్వం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఏం చేయాలి? టోటల్గా సెటిల్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించే విధంగా చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఎందుకు? ఆవేశాలతోనూ ఎమోషన్తోనూ రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆలోచనతోనూ కుట్రలతోనూ కుతంత్రాలతోనూ రాజకీయాలు నడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చూశారు కదా మొన్న